హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను. ఈ రోజు వీడియోలో ఈవినింగ్ రొటీన్ చూపిస్తున్నాను. ఇది ఈవినింగ్ రొటీన్ బ్లాగ్ అనమాట. ఈవినింగ్ నుండి నైట్ వరకు నేను ఏం చేస్తాను ఏంటి అన్న రొటీన్ మీకు చూపిద్దామని అనుకుంటున్నాను. ఈ వీడియోని చూసి మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి వీడియోని షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ యాక్టివేట్ చేస్తే తర్వాత మీకు నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ఈరోజు నేను ఎప్పుడు చేయలేనిది ఒక కొత్త రెసిపీ ట్రై చేద్దామని అనుకుంటున్నాను. తాటికాయ వచ్చిందనమాట పొలం దగ్గర నుండి. తాటికాయతో తాటి బూరెలు వండుదాం అనుకుంటున్నాను. నేను తాటి బూరెలు అయితే ఎప్పుడు వండలేదండి, ఇదే ఫస్ట్ టైం వండడం అనమాట. అందుకని తాటి బూరెలు ఒకసారి వండుదాం, ఎలా వస్తుందో వీడియో కూడా మీకు షేర్ చేద్దామని చెప్పి అనుకుంటున్నాను. ఈ వ్లాగ్లోనే వస్తుంది తాటి బూరెల రెసిపీ. మీకు నచ్చినట్లయితే మీరు కూడా తయారు చేసుకోండి. ఎలా వచ్చినాయి ఏంటి అన్నది నేను ఫీడ్బ్యాక్ లాస్ట్లో ఇస్తాను, వీడియో లాస్ట్లో. ఇప్పుడు ఈవినింగ్ 4 o'clock అయిందనమాట. ఈవినింగ్ 4 నుండి నైట్ వరకు నా ఈవినింగ్ రొటీన్ నేను ఇంట్లో ఏం చేస్తాను ఏంటి అని మీతో షేర్ చేసుకుంటాను. ఇక్కడ మార్నింగ్ కదంబం పుష్పంతో ఇంట్లో పూజ అయితే చేసుకున్నాం అనమాట. కదంబం పుష్పం అంటే రేర్గా దొరుకుతూ ఉంటుంది కదండి, ఇదే కదంబం పుష్పం అనమాట. ఇలా రేర్గా దొరికే పువ్వులతో మనం పూజ చేసుకుంటే కొంచెం మనకి ఇంకా రోజు మీద ఇంకా కొంచెం పాజిటివ్గా అనిపిస్తూ ఉంటుంది కదా. అలా ఈరోజు మేము కదంబం పుష్పంతో ఇంట్లో పూజ అయితే చేసుకున్నాము. ఇంట్లో టిఫిన్కి పిండి ఏమీ లేదు అని చెప్పి దోశలకి అయితే నానబెట్టుకున్నాను. ఇక్కడ నేను పొట్టుపప్పు అయితే వాడుతూ ఉంటానన్నమాట ఎక్కువ ఇంట్లో. అందుకని పొట్టుపప్పు విడిగా, బియ్యం మెంతులు విడిగా, అటుకులు విడిగా నానబెట్టి శుభ్రంగా కడుక్కొని పెట్టుకున్నాను. ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకుంటే దోశల పిండి రెడీ అయిపోతుంది. తాటికాయ చూపించాను కదండి ఇందాక, తాటికాయ పొలం నుండి తీసుకొచ్చారనమాట. నేను ఎప్పుడూ ట్రై చేయలేదు, ఇలా తాటి బూరెలు ట్రై చేద్దాము, వీడియో తీసి మీతో కూడా షేర్ చేసుకుందామని చెప్పి తాటి బూరెలు ట్రై చేద్దామని వండుతున్నాను. ఎలా వచ్చిందో మీకు ఫీడ్బ్యాక్ కూడా ఇస్తాను. నేనైతే బాగానే వస్తుంది అనుకుంటున్నాను. ఇదిగోండి, ఇక్కడ తాటికాయ తీసుకొని శుభ్రంగా కడిగి ఒక ప్లేట్లో పెట్టుకొని పైన ముచ్చుకు ఉంటుంది కదా, ఆ ముచ్చుకు తీసి లోపల 3 టెంకల్లా ఉంటాయి. ఆ 3 టెంకల్ని విడిగా చేసి తర్వాత పైన తొక్క ఉంటుంది కదా, ఆ తొక్కను వేరు చేసుకోవాలన్నమాట. మొత్తం తొక్క అంతా తీసేసిన తర్వాత ఇలా తురుముకునేది ఉంటుంది కదా, దానికి పెట్టి ఒక్కొక్క టెంకను అలా పాముతూ ఉంటే ఇలా మెత్తని పేస్ట్లా వస్తుంది అనమాట. దీన్ని తాటి గుజ్జు అంటారు. నేను అంటే ఫస్ట్ టైం కాబట్టి కొంచెం ఇక్కడ కొలతలతో చేసుకుంటున్నాను. 1 కప్పు తాటి గుజ్జు వచ్చిందనమాట. దానికి 1 కప్పు కన్నా కొంచెం తక్కువ బెల్లం, 1/2 కప్పు వరిపిండి అంటే బియ్యం పిండి, 1/2 కప్పు బియ్యం రవ్వ వేసుకున్నాను. వేసుకొని మొత్తం బాగా కలుపుకున్నాను. కలుపుకుంటే మొత్తం అంతా కూడా కొంచెం థిక్గా పేస్ట్లా అవుతుంది అనమాట. బియ్యం పిండి, బియ్యం రవ్వ అన్నీ వేసుకున్నాం కదా, ఆ తాటి పండులో గుజ్జులో తేమ అంతా అవి పీల్చుకొని కొంచెం గట్టిగా అవుతాయి. ఇప్పుడు మనం బూరెల్లా వేసుకోవాలంటే మనకు కొంచెం గట్టిగా ఉండాలి పిండి. అందుకని చెప్పి రవ్వ కొంచెం నానడానికి అని చెప్పి మొత్తం కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 1/2 hour పక్కకి పెట్టుకోవాలి. నేను మిషన్లో బట్టలు అయితే ఆల్టర్నేటివ్ డేస్ వేస్తూ ఉంటాను. ఈరోజు మిషన్లో బట్టలు వేయకుండా మ్యాట్స్ అన్నీ ఉతికాను అనమాట. మ్యాట్స్ అన్నీ ఉతికి ఆరబెట్టాను. ఎండ కొంచెం తక్కువగా ఉండడం వల్ల అవి కొంచెం సగం ఆరాయి, సగం ఆరలేదు. ఇంకా వాటిని తీయాల్సిన పని లేదని చెప్పి ఇంకా వాటిని అలాగే ఆరుతాయని వదిలేసాను అనమాట. మా బాల్కనీ నుండి వ్యూ అలా ఉంటుంది. తాటి బూరెలు మిశ్రమం కలిపి పక్కన పెట్టుకున్నాం కదా, ఒక 1/2 hour పడుతుంది అది నానడానికి. ఈ లోపు దోశల పిండి వేసుకుంటే ఈ పని అయిపోతుంది కదా అని చెప్పి దోశల పిండి అయితే వేసేసుకుంటున్నాను. అన్నీ కొంచెం కొంచెం చొప్పున తీసుకొని మిక్సర్ జార్లో వేసుకొని దోశల పిండి అయితే రుబ్బుకుంటున్నాను అనమాట. వాటర్ వేసుకొని దోశల పిండి గ్రైండర్లో వేసుకున్న, మిక్సీలో వేసుకున్న దోశలు ఒకేలా వస్తాయి కొంచెం ఫెర్మెంట్ అయిన తర్వాత. అందుకని ఈ మధ్య ఎక్కువగా నేను మిక్సీలోనే వేస్తున్నాను దోశల పిండి. ఇడ్లీ పిండి అయితేనే గ్రైండర్లో వేస్తున్నాను అనమాట, కొంచెం మురుము ఎక్కువ వస్తుందని చెప్పి. ఇక్కడ నేను నైట్ టిఫిన్ కోసం అని చెప్పి కొంచెం దోశ బ్యాటర్ తీసుకొని వేరేగా ఉప్పు కలుపుకొని పక్కన పెట్టుకుంటున్నాను. ఎందుకంటే ఇంకో 2-3 hours టైం ఉంది కాబట్టి ఈ లోపు ఫెర్మెంట్ అవుతుంది, ఉప్పు కలిపితే త్వరగా అని చెప్పి పెట్టుకుంటున్నాను అనమాట. ఇందులో మనం మిగిలిన దోశ పిండి కానీ ఇడ్లీ పిండి కానీ వేసుకుంటే ఇంకా త్వరగా ఫెర్మెంట్ అవుతుంది. ఇక్కడ చూడండి టైం 5 అయిందనమాట, 5:10 అయింది. ఈ లోపు ఒక 1/2 hour అయింది. మనం ఈ మిశ్రమం నానబెట్టి పక్కన పెట్టుకొని
స్టవ్ ఆన్ చేసుకొని ఒక చిన్న కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఒకసారి ఆ మిశ్రమాన్ని బాగా కలుపుకొని ఇక్కడ చిన్న చిన్న బూరెలా అయితే వేసుకుంటున్నాను అనమాట. గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకొని అప్పుడు ఒక టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి తీసుకోవాలి. ఇక్కడ నేను ముందు మామూలు ప్లేట్లోకి తీసుకొని ఆ తర్వాత టిష్యూ పేపర్ ప్లేట్లో వేసాను. ఇలాగే మనం మొత్తం పిండి అంతా కూడా అలా బూర్ల కింద వేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. ఫస్ట్ టైం చేసిన రెసిపీ సక్సెస్ అయిందని అనుకుంటున్నాను. అంటే షేప్ చూసి మొత్తం అది వచ్చిన దాన్ని బట్టి చూస్తే సక్సెస్ అయినట్టే అనిపిస్తుంది. అయినా ఒకసారి టేస్ట్ చేసి కూడా మీకు చెప్తాను ఎలా ఉంది ఏంటి అన్నది. ఇవిగోండి మొత్తం ఇన్ని బూర్లు అయితే వచ్చాయన్నమాట. ఒక్క తాటి పండే కాబట్టి ఎక్కువ ఏమీ రాలేదు. ఇదిగో ఈ వీడియోలో చూపిస్తున్న అన్ని బూర్లే వచ్చాయన్నమాట. ఇదిగోండి బూరె ఒకటి ఇరిపి చూపిస్తున్నాను మీకు లోపల ఎలా అయితే ఉంటుంది. టేస్ట్ చేసి చెప్తాను. టేస్ట్ చేస్తే కూడా చాలా బాగుందండి. బూరె అయితే మామూలుగా మన పెద్దవాళ్ళు ఎలా చేస్తారో అలాగే టేస్ట్ అయితే వచ్చిందనమాట. ఎక్కడ ఏం ఫ్లాప్ అవ్వలేదు. రెసిపీ అయితే హిట్ అయింది. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇక్కడ మా పిల్లలు వచ్చేసారనమాట. వాళ్ళు స్కూల్ నుండి ఒకళ్ళు కాలేజ్ నుండి ఒకళ్ళు వచ్చేసారు. వాళ్ళకి పాలు కలుపుదామని చెప్పి ఇక్కడ నేను పాలు అయితే పొయ్యి మీద పెట్టాను. హార్లిక్స్ కలుపుతున్నాను. హార్లిక్స్ పౌడర్ వేసి పాలు కలిపి ఇస్తున్నాను అనమాట. సెపరేట్గా స్నాక్స్ అంటే ఏమి చేయనండి. రోజు అంటే ఆయిల్లో ఫ్రై చేసినవి ఇలాంటివి కొంచెం అన్హెల్దీ కదా అని చెప్పి ప్రత్యేకంగా అయితే ఏం చేయను. ఎక్కువ పాలు ఇలాంటివి తాగుతూ ఉంటారు. ఎప్పుడైనా వాళ్ళకి తినాలి అనిపిస్తే బయట నుండి ఏదైనా తెచ్చుకొని తింటూ ఉంటారనమాట. అంతేగాని రోజు అన్హెల్దీగా అయితే ఏమీ తినరు. స్కూల్ నుండి కాలేజ్ నుండి వచ్చారు కాబట్టి వాళ్ళకి క్యారేజీలు పెడతాను కదా, ఆ క్యారేజీలు ఇంకా కొన్ని గిన్నెలు దోశల పిండి వేసిన గిన్నెలు అవి ఉంటే మొత్తం అన్నీ తోమేస్తున్నాను అనమాట. ఇక్కడ మొత్తం ఇంట్లో పని అంతా కంప్లీట్ చేసుకొని 6 అయ్యేటప్పటికి మేడ మీదకి టెర్రస్ మీదకి అయితే వెళ్తూ ఉంటాను. టెర్రస్ మీద వాకింగ్ చేస్తానన్నమాట. దగ్గర నియర్లీ 1 అవర్ పైనే వాకింగ్ చేస్తూ ఉంటాను. 10K స్టెప్స్ చేయాలి రోజుకి అని ఒక టార్గెట్ పెట్టుకున్నాను. కానీ ఈ మధ్య కొంచెం పని వలన ఎక్కువ కుదరట్లేదు చేయడానికి. ఒక 1 వీక్ ముందు దాకా కూడా రోజు 10K స్టెప్స్ వరకు చేసేదాన్ని. మ్యాక్సిమం రేపటి నుండి 10K కంప్లీట్ చేయాలి అనుకుంటున్నాను. చూద్దాం అది ఎంతవరకు అవుతుందో. వాకింగ్ చేసి కిందకి దిగేటప్పటికి 7-7:30 అవుతుంది. అప్పుడు డిన్నర్ టైం అయిపోతుంది అనమాట. మేము ఆ టైంకే డిన్నర్ తినేస్తూ ఉంటాం అనమాట. ఈ మధ్య ఎక్కువగా రైస్ అవి తినట్లేదండి. డిన్నర్కి కూడా కొంచెం లైట్గా ఏదో ఒక 2 దోశలు, ఇడ్లీ అయితే 2 ఇడ్లీ అలా లైట్గా తింటున్నాం అనమాట. ఎక్కువ ఫుడ్ అయితే డిన్నర్కి ఎక్కువ తినట్లేదు. అలా డిన్నర్ కంప్లీట్ చేసుకొని ఇవి ఎర్లీ మార్నింగ్ తాగుతున్నాం అనమాట. మెంతులు వాటర్, బ్లాక్ గ్రేప్స్ ఉంటాయి కదా, సీడ్స్ ఉంటాయి, ఆ బ్లాక్ గ్రేప్ వాటర్ ఇలాంటివి, బాదాము ఇలాంటివన్నీ ఎర్లీ మార్నింగ్ తింటూ తాగుతూ ఉన్నాం. అందుకని ఇవి నానబెట్టుకున్నాను. నానబెట్టేసుకొని తర్వాత అంట్లు తోముకొని స్నానం చేసి అయితే పడుకోవడమే. ఇంకా నేను డిన్నర్ తర్వాత అంట్లు తోమడం అవేమీ నేను షూట్ చేయలేదు. అప్పటికే 9 దాటిపోయింది అనమాట. అందుకని డిన్నర్ తర్వాత అంట్లు తోముకొని స్నానం చేసి ఫ్రెష్గా అయితే పడుకున్నాము. ఇది నేను రోజు ఈవినింగ్ నుండి నైట్ వరకు చేసే పనులు అనమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. మీరు లైక్ చేస్తే వీడియో ఇంకొంతమందికి రికమెండ్ అవుతుంది. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో, తాటి బూరెల రెసిపీ మీకు నచ్చిందో లేదో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం. అంతవరకు ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.